అందరికీ నమస్కారం. ముందుగా ఓం గణేశాయ నమః అని కామెంట్ చేసి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు మంచి మాట. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న భాద్రపద మాసం రానే వచ్చేసింది. ఎందుకంటారా, పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ గణేష్ చతుర్దశి పండగ పనులు కార్యక్రమాలు ఆల్రెడీ మొదలయ్యాయి. బొమ్మకు ఆర్డర్ ఇవ్వటం ఏంటి, డీజేని మాట్లాడుకోవటం కానీ, టెంట్ హౌస్ని మాట్లాడుకోవటం కానీ, పంతులు గారికి ఆ యొక్క దేవుని పూజ కార్యక్రమం చేయడానికి పంతులు గారిని మాట్లాడుకోవటం అనే ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. కాకపోతే నా యొక్క మంచి మాట ఏంటంటే, వీధుల్లోనూ వాడల్లోనూ గ్రామాలలో అందరూ కలిసి ఈ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందుకొచ్చి ఎటువంటి తారతమ్యాలు, భేదాభిప్రాయాలు, కలతలు లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి మనసారా పూజించి ఆయన కృపకు, ఆయన కటాక్షం పొందేలాగా మనందరం చేయాలని మనసారా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరైనా కానీ తాగి రావటం కానీ, లేదంటే అపవిత్రమైన భావంతో రావటం కానీ చేయొద్దు. ఎందుకంటే గణేశుడు ప్రథమ పూజకు అర్హుడు, దేవతలలో లేక అందరికల్లా. కావున ఆయన మనం ఎంతో నిష్టగా పూజిస్తే ఆయనకు మనంత మంచిగా వరాలు ఇస్తారు. కాబట్టి మనం ఆ నిష్ట పాటించాలని మీ అందరికీ నా మనవి తెలియజేసుకుంటున్నాను. డీజే చేసేటప్పుడు కూడా అందరూ ఒకే త్రాటి మీద ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఆ దేవుని కృప పొందుతారని కోరుకుంటున్నాను.